మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకో నరసంపేట దగ్గర నంటే ఇవాళ గవర్నమెంట్ దవాఖాన మా దగ్గర పనిముట్లు లేవు, పరికరాలు లేవు, మేము ఆపరేషన్ చేయలేము నేను. కానీ నువ్వు నిండు గర్భిణీ స్త్రీ కదా, నువ్వు ఏదైనా పక్క ఆసుపత్రికి పోయిరాపో, మా ఆసుపత్రిలో మా తోడు కాదని చెప్పిరంట డాక్టర్లు. చూడురే ఎక్కడ పోతున్నట్టు తెలంగాణ రాష్ట్రం. మా దగ్గర పరికరాలు లేవు, పనిముట్లు లేవు, మేము ఆపరేషన్ చేయలేము, ప్రైవేట్ దవాఖానకు పోవాలని చెప్తే ఇక చేసేది గత్యంతరం ఏం లేక ఏం చేసిరంట, ఒక అంబులెన్స్ మాట్లాడుకురంట. అంబులెన్స్ మాట్లాడుకొని 108 అని లెక్కించిరట. అని లెక్కించి ఇక ఇంకో ఆసుపత్రికి కొనబోదామని మార్గమధ్యాహ్నం పోగానే ఆమెకు నొప్పులు ఎక్కువచ్చి ఇక అందులో ఉన్నోళ్ళే ధైర్యం చేసి ప్రసవం చేసిరట. మగ బిడ్డ పుట్టినట. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. కానీ మరి దవాఖాన లేని పనిముట్లు మరి అంబులెన్స్ ఎట్టు ఉండొచ్చు? ఒకసారి మనం కూడా ఆలోచించాలి కదా. దవాఖాన లేని పనిముట్లు అంబులెన్స్లు ఎక్కడికి? మరి అంబులెన్స్ వాళ్ళు ధైర్యం పెట్టే చేయొచ్చు. మరి ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు, మన హెల్త్ మినిస్టర్ వాళ్ళు దామోదర్ రాజనరసింహ కాదు సారు. ఏడవైనావు సార్ నువ్వు? జర సిగ్గానే ఉండాలి జరనా నీకు. ఆరోగ్య శాఖ మంత్రివి గవర్నమెంట్ దవాఖానలో పనిముట్లు లేవంట. ఇది మన రాష్ట్ర పరిస్థితి. గత ప్రభుత్వం వాళ్ళు ఈ రోగ దగ్గర పని చేసిరని వాళ్ళని గొడవ ఏంలో వేసి మీకు అధికారం ఇస్తే మీరు కూడా కఠినం చేస్తే ఇక వాళ్ళకి మీకు తేడే ఉంది సార్. మరి ఓ దామోదర్ రాజనరసయ్య, ఇప్పుడు నీ ఇంట్లో పిల్లలకైతే గిదే పని అవునా? ఇప్పుడు అదృష్టం బాగుంది కాబట్టి అంబులెన్స్లో ఉన్నో లేదో ధైర్యం చేసిరు కాబట్టి ఇక ఎటన్నా కానీ దేవుడు భగవంతుడు కూడా చేతులు ఎత్తి మొక్కినట్టు ఆమెకు ఏదో ప్రయత్నం చేస్తే పిల్లగానికి అన్నది ప్రస్తుతానికైతే దేవుని దయ వల్ల, డాక్టర్ల దయ వల్ల ప్రస్తుతానికైతే బాగానే ఉంది. కానీ మరి జర ఊటకైతే మరి పరిస్థితి. మీరు గవర్నమెంట్ దవాఖానలల్లో కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుంటే మీ ప్రభుత్వం ఉండేమి ఉండకేమి రాజనరసయ్య? గవర్నమెంట్ దవాఖాన అన్నప్పుడు డెలివరీ కేసులు పోతూనే ఉంటాయి. డెలివరీ కేసు పోతే డెలివరీకి మరి గిది కావాలి, గిది కావాలి, గిది కావాలని లెక్క రాసి పెడితే ఎప్పటికప్పుడు తీసుకొచ్చి అలకాయ పెట్టుకుంటే ఎక్కడ వస్తాయి కదా. గా పని చేయరు. గా పని చేయక ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళిపోయి ప్రైవేట్ దవాఖానలకు పంపిరని చెప్తే మళ్ళీ ఏం మాట్లాడతారంటే మొదటి మాటలు గవర్నమెంట్ దవాఖానలు ప్రైవేట్ దవాఖానలకు పోటీగా ఉంటాయి, అన్ని రకాల సౌలతులు ఉంటాయి మా దగ్గర. అంటే లోటపీస్తున్నాయి. ఏడవైనా ఏడ నరసంపేట అంట. నరసంపేట దగ్గర జరిగింది ఈ ముచ్చట. తల్లి బిడ్డలు ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారు. కానీ అంబులెన్స్లో ఉన్నోళ్ళు ధైర్యం చేయకుంటే ఆ తల్లి బిడ్డల పరిస్థితి ఏం తీయాలా? ఇంకోటి చిత్రమైన ముచ్చట, అంత పెద్ద దవాఖాన లేని పనిముట్లు అంబులెన్స్లో ఎడంగా వచ్చినాయి. మరి అంటే అంబులెన్స్లో ఉన్నోళ్ళు ధైర్యం చేసారు కాబట్టి బిడ్డ తల్లి బాగుపడ్డారు, బయటపడ్డారు. అదొక లెక్క. గిస వంటి పరిపాలన నడిపిస్తున్నారు. ప్రజాపాలన అని చెప్తాడు రేవంత్ రెడ్డి, చెప్తాడు ఈ దామోదర్ రాజనరసయ్య చెప్తాడు. మరి ఏమెక్కడికి ఉన్నట్టయ్యా మరి నువ్వు? గరక వీక నీకు ఉన్నట్ట? మరి అనొచ్చా ప్రజలారా? మనం గిట్లా అనొచ్చా? దవాఖానలలో కనీస వసతులు లేనప్పుడు మరి ప్రైవేట్ దవాఖానకు పోకుంటే మరి ఏడికి పోతారు? సరే డబ్బుగాల్లో అయితే ప్రైవేట్ దవాఖానకు పోతారు. హైదరాబాద్ కాదు అమెరికా అయినా పోయి చేసుకొని వస్తారు. మరి పేదోళ్ళు అందరూ ఎక్కడ పోవాలి? ప్రభుత్వ దవాఖానలకే కదా పోవాలి. మరి వైద్యం మీద ఎంత ఖర్చు పెడుతున్నట్టు? ఇక వైద్యం మీద ఎంత ఖర్చు పెడుతున్నట్టు? జర్రనన్నా శరం లేనట్టుందా? నాకు అర్థం కాదు ఈ రాజనరసయ్యకైతే. ఇక నన్న జర గవర్నమెంట్ దవాఖానలలో కనీస వసతులు ఆడ సూది గోళీలు ఏమున్నాయి, మందులు ఏమున్నాయి, లేకపోతే బెడ్లు కరెక్ట్ ఉన్నాయా, లేకపోతే ఫలానా రోగానికి పోతే దానికి సంబంధించిన మందులు ఉన్నాయా లేవా అని చూసుకొని ఎప్పటికప్పుడు తెప్పించుకొని పెట్టుకోవాలి కదా. వీళ్ళు ఇటకేళ్ళు ఇస్తారు ఏమన్నా? ఈ దామోదర్ రాజనరసయ్య అంటే ఆయన ఇటకేళ్ళు ఏమన్నా రూపాయలు తీసుకొచ్చి పెడుతుండా? గవర్నమెంట్ సొమ్మేగా, ప్రజల సొమ్మే కదా. మరి ప్రజల సొమ్ము దానికి దీనికి పనికిరాని పథకాలకు ఇచ్చే బదులు గిసోని పని చేస్తే కాదా? అంబులెన్స్లో ఉన్న డ్రైవర్ వాళ్ళ ఉన్నోళ్ళు వాళ్ళు ఆ సిబ్బంది వాళ్ళు ధైర్యం చేసి పిల్లగాని బయటకు తీస్తే మీరు దవాఖాన అంత పెద్ద దవాఖానలో మా వల్ల కాదని చేతులు ఎత్తేసిరంటే సిగ్గుండాలి జర్నలు చెప్పుకుంటేందుకు. ఇగో మా వద్ద వైద్య పరికరాలు లేవు, గర్భిణీ స్త్రీని చేర్చుకోమని నరసంపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. అంబులెన్స్లోనే ప్రసవం, 108 సిబ్బంది చొరవతో తల్లి బిడ్డల క్షేమం. ఇగోది ఇక 24 ఏళ్ళ నాటి ఈమెకు ఎక్కడ నరసంపేట పట్టణానికి చెందిన దారంగుల మమత 24 సంవత్సరాలు. నెలలు నిండక ముందుకే పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చేర్చుకోకుండా వరంగల్ తీసుకెళ్లాలంటూ వెనక్కి పంపారు. దీంతో కుటుంబ సభ్యులు చేసేదేమీ లేక 108 వాహనంలో వరంగల్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే పురిటి నొప్పులు రాగా పురిటి నొప్పులు ఎక్కువైనాయని గమనించిన సిబ్బంది అంబులెన్స్లోనే అత్యవసరంగా ప్రసవం చేయగా మమత మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రాథమిక చికిత్స అనంతరం వారిద్దరిని వరంగల్ సీకేఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. కాకపోతే అంబులెన్స్లో ఉన్నన్ని సౌకర్యాలు దవాఖానలో ఎట్టలేవనుకొని ఇక వాళ్ళంతా పోయి ఉంటారు కదా చుట్టాలు పక్కాలు పోయి పెద్ద ధర్నా చేసిరట. ఏం దవాఖానా, ఏం ప్రభుత్వం, గిట్టం ఉంటుందా? ఇప్పుడు ఏమంటే అదృష్టం బాగుండి బతికి బయటపడ్డది. మరి ఇంకా జర ఊటకైతుంది. ఊటకైతే పరిస్థితి ఏంది? ఇంకా చచ్చిపోవలసిందే కదా. గవర్నమెంట్ దవాఖానకు పోవాలంటే జనాలు వెనకపోయి ఎందుకు పోతారంటే ఇందుకోసమే పోతలేరు.
గిందుకోసమే పోతలే. మళ్ళీ వీళ్ళు చెప్తారు, మోతవారు చెప్తారు, గవర్నమెంట్ దవాఖానలు మొత్తం అద్దం వాళ్ళకు ఉన్నాయి, మంచి వైద్యం అందిస్తారు. ఏడా అందిస్తారు? లొడపిసుకడ అందిస్తారు. చూడు రాదు, నర్సంపేట పోయిరా పోవో, దామోదర్ రాజనరసయ్య నర్సంపేటకు పోయి సూదిగోళీలు లేవంట, అన్ని రకాల పనిముట్లు లేవంట. ఆ ఒక నర్సంపేటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ దవాఖానల సంకదారం మొత్తం కట్టినే ఉన్నది. కానీ